मुखवक्त्रं गिरिजापुत्रं गणगुणमित्रं गणपतिमिष प्रियम् करधृतपरशुङ्कं कनपालिं कपलितपद्मरुचिं सुरवतिवन्द्यं सुन्दररत्नं सुरचितमणिमकुटं प्रणमत देहं प्रकट। ఒక గోవుకి పూజ చేయటం వల్ల సమస్త దేవతలకు పూజ చేసిన ఫలితం అనేది మనకు దొరుకుతుంది అని చెప్పేసి మనకందరికీ తెలుసు. అవునా? నేను ఇంతకుముందు ఇక్కడ గోపూజ చేసుకున్నప్పుడు ఒక చిన్న కథ చెప్పిన. ఇప్పటికి కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వంశస్థులు ఉన్నారు. ఒక ఆవు ఏం చేసిందో తెలుసా? ఒక పుణ్యస్త్రీ, ఆమెకి సంతానము కలిగింది. సంతానం అనేది ఆమె కడుపుతో ఉన్నప్పుడు డాక్టర్లు చెకప్ చేసి ఎదుగుదల లేదు, వికలాంగులుగా పుడతారు, నువ్వు వద్దు ఈ సంతానమును తీపించుకో అని చెప్పేసి డాక్టర్లు చెప్తే ఆమె మనసు ఒప్పక ఆమె ఆ సంతానమును తీపించుకోకుండా, నాకు సంతానం మంచిగా ఉంది, నాకు అనిపిస్తుంది, నేను నా సంతానము అంతా కూడా మంచిగా ఉంటాం, నేను తీపించుకోను, ఎవ్వరు వచ్చినా సరే నేను తీపించుకోను అని చెప్పేసి పంతముతోని ఏం చేసిందామె? గోవుకి ప్రతిరోజు గోవుని పిలిపించుకుంటుండే. అదే గోవు వస్తుండే రోజు. ఆమె శక్తి అనుసారం, ఆమె భక్తి అనుసారము తన ఇంట్లో ఏదైతే ఉందో అది తీసుకొని పోయి ఆవుకి తినిపించేది. అది ఏదైనా సరే, ఇంట్లో రొట్టెనో, చపాతీయో, పిండియో, లేదంటే శనగలో, ఆకుకూరలో, అవన్నీ కూడా ఆమె తినిపించేది. ఆమె ఎలా ఉండే అని చెప్పినా గర్భవతి అయి ఉంది. అయితే ఆమె తినిపించుకుంటూ ఉంటే ఆమె 9 నెలలు గడిపేసి 9 నెలలు మొత్తం అయిపోయిన తర్వాత 10వ నెలలో సంతానం కన్నది. ఎటువంటి సంతానము? మంచి సంతానం అనేది ఆమెకి కలిగింది. ఆ తర్వాత డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయింది. రిపోర్ట్లలో ఆమె సంతానం అనేది వికలాంగులుగా ఉన్నారు, మరి ఎట్లా ఏ విధంగా కలిగింది అంటే ఆమెను అడిగిరన్నమాట. నేను గోమాత సేవ చేసుకున్నా, గోమాత కూడా గోవు కూడా గర్భవతి అయి ఉంది. ఆమె గోమాత గర్భం మొత్తం అయిపోయిన తర్వాత, గోమాత కన్న తర్వాత గోమాతకి వికలాంగుల యొక్క ఆవు అనేది పుట్టింది. అది ఎందుకు? ఈమె బాధపడ్డది, తల్లి బాధపడ్డది. ఎక్కడ? ఆమె నాకు ఇంత ఫుడ్ పెడుతుంది, నాకు ఇంత నేను గోవునై ఉండి ఒక మూగజీవికి వీళ్ళు ఇంత చేస్తున్నారు కదా, ఈమెకి మంచి సంతానం కలగాలి, ఆమె యొక్క సంతానం నేను తీసుకొని నా సంతానం ఆమెకి ఇస్తా అని చెప్పేసింది గోమాత. అటువంటి గోమాతకు మనం సేవ చేసుకోవటం వల్ల కలిగే ఫలితం అటువంటిది. ఇంకొకటి, గోమాత యొక్క వైభవం తెలుసుకోవాలి. ఈ గోవుకి అంత శక్తి ఉందా అని చెప్పేసి సైంటిస్టులు ఏం చేసారు? గోవుకి తినే పదార్థంలో విషం అనేది ఇచ్చింది. గోవుకి విషం అనేది ఇచ్చి గోవు యొక్క శరీరంలో ఆ విషపు అణువు కూడా తన యొక్క శరీరంలో పాకలేదు. తన యొక్క పాలు కూడా స్వచ్ఛంగా ఇచ్చింది మనకి. ఇంకొకటి, గోవు యొక్క శక్తి ఎటువంటిది అంటే, మన యొక్క శరీరంలో క్యాన్సర్ వ్యాధి ఉండని, అదేవిధంగా ఇంకా ఏ వ్యాధి అయినా సరే, శరీరంలో జ్వరం రాని, అదేవిధంగా బ్రెయిన్ ట్యూబర్ వచ్చినా సరే, గోవు యొక్క సేవ చేసుకోవటం వల్ల, గోవు యొక్క పాలు తాగటం వల్ల ఆ యొక్క వ్యాధి తగ్గుముఖం పడుతుందట. ఒక గోవుకి శ్రీమంతం అనేది చేస్తే, శ్రీమంతం అయిపోయిన తర్వాత ఆ యొక్క గోవు యొక్క సంతానానికి
తొట్లే బారసాల అంటారా ఏమంటారు, అది చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలుసా? తెలియదు. ఒక్కసారి శ్రీమంతము ఆవుకి చేస్తే మన యొక్క ఇంట్లో ఆడపిల్లలకి 100 మంది ఆడపిల్లలకి కూర్చోబెట్టి శ్రీమంతం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క గోవుకి ఒక శ్రీమంతం చేస్తే అంత ఫలితం అనేది వస్తుంది. అదే విధంగా గోవు యొక్క సంతానంకి ఒక తొట్లే ఒక బారసాల అనేది చేస్తే గోమాతకి మన ఇంట్లో 100 మంది పిల్లలు కలిసి కూర్చొని ఆడుకుంటే అమ్మవారు ఎంతైతే సంతోషపడుతుందో మన యొక్క గృహం కూడా అంత సంతోషిస్తుంది. ఆ ఫలితం అనేది మనకు వస్తుంది. మనం ఏం చేస్తున్నాం వీడికి వచ్చి ముచ్చట్లు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ గౌరీపతేంద్రియం స్మరామి దేవీం వాజమదనం తదేవాహదాం విశ్వరూపా పదవా వదంతే సానామంద్రేషమార్గ్యం దుహానాధేనుర్వాగస్మానవతుశ్రుతైతు సుమహార్తాస్సు సుప్రతిష్ఠితమస్తు. హృద్యాస్మ హవ్యైర్నమగామగత్యా మిత్రం దేవం మిత్రదేజం నోస్తా అనోరాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదత్సవీరాః తరోత్తరాభివృద్ధిరస్తు. అస్యా పూజలో కూర్చున్న వాళ్ళు ఇద్దరు కూడా కళ్ళకి నీళ్ళు అందుకోండి. ఓం నమః శంభవే నమయో భవే నమః శంకరాయ నమయస్కరాయ నమః శివాయ శివతరాయ అప ఉపస్పృశ్య హస్తం రక్షాల్య శివ శివ ఉత్తిష్టంతు భూతపిశాచాః. శివ శివ ఉత్తిష్టంతు గణపతి ఒకటే కాబట్టి ఒకటే చేయాలి. గౌరమ్మ అక్కడ ఉంది కాబట్టి శివ శివ సర్వే భూమివారకాః రామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అస్యా ప్రాణానాయమ్యా. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం దధ్యం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మామో జ్యోతిరసోమృతం భగోర్భవత్సుమనో సర్వేభ్యో వర్ధమానేశ్వరేభ్యో నమః. అందరూ కూడా చేతులు జోడించుకొని మీ యొక్క కన్న తల్లిదండ్రులను, అదే విధంగా మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, ఇహదైవాన్ని, ఆ యొక్క గోమాతను నమస్కారం చేసుకోండి. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమః, ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గృహదేవతాభ్యో నమః, సకలదేవతాభ్యో నమః.
ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం గురువే గంగారమణానిరతావానలాంఛనం ఇతి గంగారాధం కృత్వా కుసుమాక్షతాం గృహీత్వా ఎడమ చేతిలో వేసుకోండి, ఎడమ చేతిలో వేసుకోండి. కుడి చేతి పైన మూసి కుడి తోడ పైన పెట్టుకోండి. రైట్ సైడ్ అందరూ కూడా మమ అనుకోండి. మమ మమ ఉపాత్త సమస్త దురితక్షయత్వారా శ్రీ పార్వతీ పరమేశ్వరముద్దిశ్య పార్వతీ పరమేశ్వర దేవతా ప్రీత్యర్థం శ్రీ గోమాత దేవతాముద్దిశ్య గోమాత దేవతా ప్రీత్యర్థం శివ శివ జంబోహరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః దివ్యవరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశస్య శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే తెలంగాణ రాష్ట్ర భాగ్యనగర అంతర్భూత అస్య యజమానస్య గోదేవత నివసిత సన్నిధౌ వ్యావహారిక చాంద్రమానేన శాలివాహన శకే ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే పుష్యమాసే అస్య శుభతిథౌ మాఘరస్వాదరః శుభవాసరే అస్య మధ్యాహారకాలే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య యజమానస్య ఉపస్థిత సమస్త జననివసితసన్నిధౌ వ్యావహారిక చాంద్రమానేన మీరందరూ కూడా మీ మీ గోత్రము, మీరు మీ యజమాని పేరు, మీ పిల్లల పేర్లు ఒక్కసారి మనసులో స్మరణ చేసుకోండి. అస్య లక్ష్మీనామ్నీ సపరివారాణాం అస్య ఉపస్థిత సర్వభక్తజనానాం నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య సహ కుటుంబానాం అందరూ కూడా చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం సూర్యాది దేవానాం గ్రహానాం అత్యంత అనుకూల్యత ఫల సిద్ధ్యర్థం శుభ ఏకాదశ దాన ఫల ప్రాప్త్యర్థం దారిద్ర్య దోష నివారణ అర్థం క్షేమ క్షేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం దైవ ప్రీత్యర్థం మనో వాంఛా ఫల సిద్ధ్యర్థం మమ సంకల్పిత కార్యేషు దిగ్విజయే ప్రాప్త్యర్థం గోమాత సంపూర్ణ కృప అనుగ్రహ సిద్ధ్యర్థం అస్య కరిష్యమానః గోమాత షోడశ ఉపచార పూర్వక శ్రీమంత కార్యక్రమేణ అనంతర మహాగణపతి పూజా అహం కరిష్కే. పూలు పట్టుకున్న వాళ్ళ కుడి చేతిలో వేసుకోండి, ఈ చెంబులో వేసేసి ఇది సంకల్ప్య కుసుమాక్షతాం శుద్ధోదక పాత్రే నిక్షిప్య హస్తమాఛ్యాప్య మా అగరబత్తులు తీసుకురా. కలగస్య ముఖే రుద్రకంఠే విశ్రమాశ్రితాః మూలే తత్ర స్థితో